పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సామాన్య కాలం 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 19వ వచనం. మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను నాచుట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యపట్నాల్లో మనం చూస్తూ ఉన్నాం. సామాన్య కాలం 3వ ఆదివారం యెషయా ప్రవక్త ద్వారా ఏదైతే క్రీస్తు ప్రభుని గురించి ప్రవచించబడిందో ఆ ప్రవచనాలు క్రీస్తులో క్లుప్తంగా నెరవేరాయి అని మత్తయ్య గారు తన యొక్క శుభవార్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అదే 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూసిరి, వెలుగు వారి మీద ప్రకాశించెను. అది క్రీస్తు ప్రభుని యొక్క వెలుగై ఉన్నది అని చెప్పేసి అలనాడు యెషయా ప్రవక్త ప్రబోధించినటువంటి ప్రవచనాలు, ఇదిగో క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు, ఆయన సువార్తను ప్రకటించడానికి బయలుదేరారు. అనేక మంది ఎవరెవరైతే చీకటిలో ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క వాక్యము ద్వారా, క్రీస్తుని ద్వారా వెలుగు ప్రకాశించబడింది. ఈ వాక్యం ద్వారా, పరలోక రాజ్యం ద్వారా అందరి జీవితంలో వెలుగు ప్రకాశించడం ప్రారంభమైంది. కాబట్టి ఆ వచనాలన్నీ కూడా ఇదిగో క్రీస్తు ప్రభువులో నెరవేరాయి అని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, వారు మన మధ్య జీవించడం ద్వారా ఆ వెలుగు మన మీద ప్రకాశించింది. దాని తర్వాత వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాడు. తన పరిచర్యలో మొట్టమొదటిగా ఆయన పలికినటువంటి ఆ వాక్యం ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. కాబట్టి ఈరోజు అనేక మంది ఈ పరలోకం గురించి అనేక మంది కాంక్షిస్తూ ఉన్నారు. పరలోకం గురించి అనేక మంది ఆశపడుతూ ఉన్నారు. నేను పరలోకంలో ప్రవేశించాలి అని చెప్పేసి అందరూ కూడా ఒక గోల్గా, ఒక ధ్యేయంగా తమ యొక్క జీవిత సార్థకము కావాలంటే పరలోక రాజ్యమే అని చెప్పేసి అనేక మంది ఇటువంటి ఆశ కలిగి ఉన్నప్పటికీ, ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనమేం చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచన చేయడంలా, క్రైస్తవుడు కావచ్చు, హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, జైనుడు కావచ్చు, నువ్వు ఎవరివైనా సరే చివరికి ఉండేటువంటి ఒకే ఒక ఆశ ఏమిటంటే, నా ఈ జీవితం తర్వాత నేను స్వర్గంలోకి వెళ్ళాలి, నా ఈ జీవితం తర్వాత మోక్షాన్ని పొందుకోవాలి, నా ఈ జీవితం తర్వాత పరలోకాన్ని పొందుకోవాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బాగానే ఉంది. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక కండిషన్ ప్రభు ఉంచుతూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆ కండిషన్ అంటే, హృదయ పరివర్తనం చెందండి, మీ హృదయములను శుద్ధిగా ఉంచుకొనండి, వారే ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు అన్నటువంటి ఆ సత్యాన్ని ఈ వాక్యం ద్వారా ప్రభువు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం సమీపించింది. కాబట్టి ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలనుకుంటున్నావా? ఈ రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? ఈ రాజ్యంలో నువ్వు ఉండాలి అనుకుంటూ ఉన్నావా? ఈ రాజ్యం నీ మీదికి రావాలి అనుకుంటూ ఉన్నావా? హృదయ పరివర్తన చెందు. కానీ ఈ హృదయ పరివర్తన ద్వారా ప్రభు ప్రకటించిన ఈ పరలోక రాజ్యము, ప్రభు స్థాపించిన ఈ పరలోక రాజ్యము నీవు పొందుకోగలుగుతా. కానీ ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతమంది మన జీవితంలో ఈ పరలోక రాజ్యానికి చెందినటువంటి బిడ్డలముగా జీవిస్తూ ఉన్నాం? మరి తర్వాత వచనాలు మనం చూసినట్లయితే 18వ వచనం నుంచి 22వ వచనం వరకు క్రీస్తు ప్రభు తన మొట్టమొదటి శిష్యులను, అపోస్తులను పిలుచుకున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన ఆంద్రియాను, సీమోను పేతురును పిలుస్తూ ఉన్నాడు. తర్వాత యాకోబు, యోహాను పిలుస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరో గొప్ప సంఘటన, ఈ విషయం ఏమిటయ్యా అంటే, క్రీస్తు ప్రభు ఆ గలిలయ సరస్సును తీరమున నడుస్తూ అక్కడ పనిచేస్తున్నటువంటి చేపలు పట్టుకుంటున్నటువంటి ఆంద్రియను, సీమోను చూశాడు. వీళ్ళిద్దరిని చూసిన వెంటనే వాళ్ళతో ఆయన పలికినటువంటి మాట, మిమ్మలను మనుషులను పట్టువారిగా చేసేదను, వచ్చి నన్ను అనుసరించండి. ఇప్పుడు ఆంద్రే కావచ్చు, సీమోను పేతురు కావచ్చు, సాధారణంగా ఏం ఆలోచిస్తారు? ప్రాక్టికల్గా మనం కూడా ఏమని ఆలోచిస్తాం? అసలు ఎవరు ఇతను? మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడు? మేమెందుకు ఆయన అనుసరించాలి? మేమెందుకు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఆయన వెంబడి వెళ్ళాలి? ఆయన వెంబడి వెళ్తే అసలు మాకు లాభం ఏమిటి? మేమేం పొందుకుంటాం? మాకేమి ఇస్తాడు? మా యొక్క జీవనము ఎలాగ కొనసాగాలి?
ఇది మా జీవనోపాధం. మేము చేపలు పట్టుకుంటాం, అమ్ముకుంటూ ఉంటాం, వారిని తిని బ్రతుకుతూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈయనను వెంబడిస్తే మా యొక్క జీవితం, మా భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఎలాగ పోషించాలి అన్నటువంటి ప్రశ్నలు వాళ్ళలో మొదలైనట్లుగా మనం చూడటం లేదు. అది గొప్ప విషయం. మన వాక్యం ద్వారా చూసినట్లయితే, మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టువారినిగా చేసేది నన్ను యేసు వారితో పలికెను. అప్పుడు వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వెంటనే, ఇమ్మీడియట్లీ, ఒక క్షణము కూడా ఆలోచించలేదు, ఒక క్షణము కూడా వెనుదిరగలేదు. వాళ్ళ తండ్రితో చెప్పడానికి కానీ, ఇద్దరు అన్నదమ్ములు ముఖం చూసుకున్నట్లు కానీ, లేదా వారి యొక్క భార్య బిడ్డల గురించి కానీ ఏది కూడా వాళ్ళు ఆలోచించినట్లుగా మనం చూడటం లేదు. మత్తయి గారు సువార్త క్లియర్గా తెలియజేస్తున్నటువంటి విషయం, ఇమ్మీడియట్లీ, వెంటనే వారు ప్రభుని అనుసరించిరి. ఎలాగ అనుసరించారు? వాళ్ళు దగ్గర ఉన్నటువంటి ఆ వలలని, ఆ పడవని, సమస్తాన్ని కూడా అక్కడ విడిచిపెట్టేసి ప్రభుని అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు పిలిచినప్పుడు వెంటనే స్పందించడం అనేది చాలా అవసరం. ప్రభుని యొక్క పిలుపు అందరి జీవితాల్లోనికి వస్తుంది. ఆయన వెంబడించేటువంటి జీవితం కావచ్చు, భార్యగా ఉండేటువంటి పిలుపు కావచ్చు, భర్తగా ఉండేటువంటి పిలుపు కావచ్చు, ఒక పోలీసుగా, ఉద్యోగిగా ఉండే పిలుపు కావచ్చు, ఒక బిడ్డగా ఉండేటువంటి పిలుపు కావచ్చు, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండే పిలుపు కావచ్చు, ఒక నాయకుడిగా కావచ్చు, ఒక అధికారిగా కావచ్చు, ఏ రకంగా అయినా సరే పిలుపు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ పిలుపుకు నువ్వు ఎలాగ స్పందిస్తూ ఉన్నావు అనేది ప్రశ్న. ఈరోజు అనేక మంది ఆ పిలుపునకు సరైన రీతిగా స్పందించడం లేదు కాబట్టే వారి యొక్క జీవితాలు తారుమారైపోతూ ఉన్నాయి, వారి యొక్క జీవితంలో ఒక ప్రశ్నార్థకరంగా మారుతూ ఉన్నాయి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పిలుపు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతూ ఉన్నది. అది దైవ పిలుపు, దేవుణ్ణి అనుసరించడానికి పిలుపు కావచ్చు, లేదా దేవుడు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి బాధ్యతలలో ఈ లోకం నడిపించబడటానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్క పిలుపుని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ పిలుపులో నీ బాధ్యత నువ్వు ఎలాగ నెరవేర్చడానికి నేను పిలిచినప్పుడు నువ్వు ఎలాగ స్పందిస్తూ ఉన్నది ప్రశ్న. నువ్వు వెంటనే స్పందించి, ఆ పిలుపు వెంటనే స్పందించినట్లయితే ప్రభు తన కార్యము నీ జీవితం ద్వారా అద్భుత రీతిగా నెరవేర్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే రీతిగా యాకోబు, యోహాను కూడా వెంటనే తమ తండ్రిని, తమ వలలను, పడవలను విడిచిపెట్టి ప్రభుని అనుసరించారు. చూడ ఎంత గొప్పగా ఈ శిష్యులు ప్రభుని అనుసరించారు. కాబట్టి ఎవరైతే స్పందిస్తారో వారిని ప్రభు పిలుచుకుంటాడు. కాబట్టి ఆ పిలుపునకు వీరు వెంటనే స్పందించారు, ప్రభుని వెంబడించారు. కాబట్టి దేవాదేవుడు వారి జీవితంలో అద్భుత కార్యములు చేశాడండి. ఆ 3 సంవత్సరాలు కూడా ఈ శిష్యులు ఎవరికి కూడా అర్థం కాలేదు, ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, అసలు మమ్మల్ని ఎందుకు పిలిచాడు, మేము ఎందుకు ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్తూ ఉన్నాడు, ఏదేదో చేస్తూ ఉన్నాడు, ఏదేదో గొప్ప కార్యాలు, అద్భుతాలు, బోధనలు చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది, అసలు మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు మోక్షారోహణం అయిపోయాడో, పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళ మీదకి పంపుతూ ఉన్నాడు, అప్పుడు పేతురు గారు మొట్టమొదటిగా తను బోధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రసంగించడం ప్రారంభించాడో రమారమి 3,000 మంది ఆయన వాక్యాన్ని విని అక్కడికక్కడే బప్తిస్మాన్ని పొందుకున్నారు. ప్రభు మొట్టమొదటిగా తను పిలిచినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటండి పేతురు గారికి? మిమ్మల్ని మనుష్యులను పట్టువారిగా చేసింది. ఆ వాక్యం తనకు గుర్తొచ్చి ఉంటుంది. ఆ రోజు ప్రభు నన్ను పిలిచినప్పుడు ఇదే మాట కదా నాతో అన్నాడు, నేను మనుష్యులను పట్టువారిగా చేసేది. ఈరోజు నా ద్వారా నన్ను ఒక వలగా వినియోగించుకొని ప్రభు ఎంత మందిని తన కోసము పట్టుకొని ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా పేతురు గారిని ప్రభు పిలుచుకొని ఉన్నాడు. పిలవటం మాత్రమే కాదు, తన యొక్క సంఘానికి నాయకుడిగా ప్రభు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కైఫాస్ రాయి, పేతురు నువ్వు రాయివి, కాబట్టి ఈ రాతి మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తాను అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేసినట్టు రీతిగా పేతురుని పునాదిగా చేసుకొని పేతురు గారి మీద తన యొక్క సంఘాన్ని నిర్మించుకున్నాడు. ఆ గొప్ప నాయకునిగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. 12 మంది అపోస్తులను పిలుచుకొని 12 మందిని ఆయన 12 సంఘాలను ఏర్పాటు చేసుకోవాలా, ఒకే సంఘాన్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఒకే సంఘానికి, ఆ 12 మందికి అందరికీ కూడా పేతురు గారిని నాయకుడిగా నిలబెట్టాడు. అందుకే అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉంటాం, మొట్టమొదటి ప్రశ్న వచ్చింది ఏమిటి? విశ్వాస ప్రశ్న. అన్యులు దేవుని విశ్వసిస్తూ ఉన్నారు, దేవుని బిడ్డలుగా మారుతూ ఉన్నారు, మరి ఇప్పుడు ఈ అన్యులకి సున్నతి చేయాలనా లేదా బప్తిస్మం ఇస్తే సరిపోతుందా అన్నటువంటి ప్రశ్న మొదలైనప్పుడు పౌలు గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, మిగిలినటువంటి కొంతమంది పెద్దలు, అపోస్తులు అందరూ కూడా ఎక్కడికి వచ్చారా అంటే పేతురు గారి దగ్గరికి వచ్చారు.
పేతురు గారి దగ్గరకు వచ్చి ప్రశ్న వేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి పవిత్ర ఆత్మ ద్వారా దేవుడు ఆల్రెడీ ఏ రీతిగా పేతురు గారికి సత్యాన్ని ఎరుకపరిచాడు, అక్కడ పేతురు గారిని వాడిని గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా. ఈ రీతిగా దేవుడు నాకు ఎరుకపరిచాడు అని చెప్పేసి వీరందరూ కూడా అపోస్తులు అయినప్పటికీ కూడా వారందరూ కూడా క్రీస్తు ప్రభు పేతురు గారు ఇచ్చినటువంటి నాయకత్వానికి గౌరవించారు. 15వ శతాబ్దంలో మనం చూసాం, ఈ యొక్క సంఘం కాస్త విభజించడం ప్రారంభమైంది. అదే ఈనాటి 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 15వ శతాబ్దంలో సంఘం విడిపోక ముందే మొదటి శతాబ్దంలోని ఇటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఏమిటి ఆ పరిస్థితి? కొంతమంది అపోలోని బోధనలు వినడం వల్ల మేము అపోలో అనుచరులమని, కొంతమంది పౌలు గారి బోధనలు వినడం వల్ల మేము పౌలు గారు అనుచరులమని, కొంతమంది పేతురు గారి బోధనలు వినడం వల్ల మేము పేతురు అనుచరులమని, కొంతమంది యాకోబు గారి బోధనలు విని మేము యాకోబు అనుచరులమని, ఈ రీతిగా ఒక్కొక్కరు వర్గముగా వాళ్ళు విడిపోవడం ప్రారంభమైంది. మాకు అపోస్తులుడు, మాకు అపోలో నాయకుడు, మాకు పౌలు గారు నాయకుడు, మాకు పేతురు గారు నాయకుడు, మాకు యాకోబు గారు నాయకుడు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గంగా విడిపోతూ ఉన్నప్పుడు పౌలు గారు గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పారు మీకు నేను అపోలో అనుచరుడనని, నేను పౌలు అనుచరుడనని, నేను క్రీస్తు అనుచరుడనని, నేను పేతురు అనుచరుడనని ఎవరు చెప్పారు? మేమందరం బోధించింది ఒకని గురించి కాదా? అపోలో బోధించింది కావచ్చు, పౌలు బోధించింది కావచ్చు, పేతురు యాకోబు బోధించింది కావచ్చు, మేమందరం బోధించింది క్రీస్తుని గురించే కదా. క్రీస్తు ఇటువంటి అనేకమైనటువంటి వర్గాలు, అనేకమైనటువంటి సంఘాలు ఉండాలి అని కోరుకోలేదు. ఆయన ఒకే సంఘాన్ని కోరుకున్నాడు. ఎంతమంది బోధించినప్పటికీ అందరూ కూడా ఒకే సంఘముగా ఉండాలి, ఒకే కాపరి కింద ఒకే మందగా ఉండాలి అనేది ప్రభుని యొక్క అభిలాష. కాబట్టి మీ మీద ఇటువంటి వర్గ భేదాలు ఎప్పటికీ రాకూడదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆ మొదటి శతాబ్దంలోనే విశ్వాసుల్ని పౌలు గారు గద్దించారు. ఆ రీతిగా వర్గాలుగా విడిపోతున్నటువంటి వారు అందరూ కూడా ఒకటిగా చేరారు, ఒకే సంఘముగా ఉండటం. 15వ శతాబ్దంలో మరలా సాతానుగాడు సంఘం మీద దెబ్బ వేశాడు. దానివల్ల విడిపోయినటువంటి సంఘము ఆ ఒక్క విడిపింపుతోనే ఆగిపోలేదు. దాని నుంచి మరొక సంఘము, దాని నుంచి మరొక సంఘము, దాని నుంచి మరొక సంఘం, ఈ రీతిగా విడిపోతూనే సాతానుగాడు విభజిస్తూనే వస్తూనే ఉన్నాడు. ఇంకా నేటికి విభజింపబడటం ఆగిపోలేదు. ఇంకా ఇంతగా ఎన్ని ముక్కలుగా ఈ సాతానుగాడు సంఘాన్ని విభజించాలనుకున్నాడు అర్థం కావటం లేదు. కానీ నేడు మనం ప్రపంచంలో చూసినట్లయితే రమారమి 40,000కు పై చిలుకే సంఘాలు ఉన్నాయి, డినామినేషన్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ప్రణాళికలు చెప్తూ ఉన్నాయి. రిఫార్మేషన్, సంఘాన్ని రిఫార్మ్ చేద్దాం అని చెప్పేసి ప్రారంభించబడినటువంటి ఆ ఒక్క చర్య ఈరోజు ఎన్ని సంఘాల విభజనలకి, ఎన్ని వర్గాలుగా ఈరోజు విభజింపబడ్డాయో దానికి సమాధానం ఎవరు చెప్పగలుగుతారు? ఇన్ని రకాలుగా విభజింపబడడానికి ఎవరు కారకులై ఉన్నారు? క్రీస్తు ప్రభు హెచ్చరిక చేశారు, అపోస్తులు హెచ్చరిక చేశారు. అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ సేవకులు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు ప్రభు చెప్పాడు, అనేక మంది నా పేరు మీదనే వస్తారు, నేనే ఆయనను అని చెప్పేసి వస్తారు, నేనే క్రీస్తు ప్రభువును అని చెప్పేసి అనేక మంది వస్తారు, జాగ్రత్త వహించండి. మీరు ఏ రీతిగా ఉండాలో నేను తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి విధాలుగా విశ్వాసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విధానాలు వచ్చేసాయి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఈ రీతిగా తప్పుడు మార్గంలో క్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఉంటున్నటువంటి సంఘము నిజమైనదా కాదా? క్రీస్తు ప్రభు స్థాపించినదా కాదా? మనుష్యులు ఏర్పాటు చేసినటువంటి సంఘాల్లో ఉన్నావేమో, జాగ్రత్త. అది అబద్ధ బోధకుడి సంఘమై ఉండొచ్చు, లూసిఫర్ గారి సంఘమై ఉండొచ్చు, ప్రభు బోధించినటువంటి అబద్ధ క్రీస్తు వ్యతిరేక సంఘమై ఉండవచ్చు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. నిజమైన సంఘాన్ని గుర్తించి ఏది ఆరంభము నుంచి ఉన్నదో, ఏది క్రీస్తు ప్రభుని చేత స్థాపించబడి నేటికి కూడా నడిపించబడుతూ ఉన్నదో ఆ నిజమైన సంఘములో ఉండటానికి, ఆ విశ్వాసంలో నడిపించబడటానికి ప్రయత్నం చేయి. అది నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుతుంది. ప్రార్థించు.